అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలోకి అడుగు పెడుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడలో రైతు గర్జన పేర బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించే విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్గొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశం ఉంది. 6 నెలల్లోగా నది జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభా వేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి భారీ బహిరంగ సభకు పిలుపునియడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఏదైతే కృష్ణా జిల్లాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఈ రోజు ఈ సభకు కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఇటు ప్రతిపక్షానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వార్ కొనసాగుతున్న నేపథ్యంలో వారం రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే తెలంగాణ భవన్ కేంద్రంగా చలో నల్గొండ పేరుతోటి సభ నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు నల్గొండ పట్టణం సమీపంలో ఉన్నటువంటి మరుగుడ బైపాస్ వద్ద దాదాపుగా 2 లక్షల మంది ఈ సభకు హాజరయ్యే విధంగా కూడా ఏర్పాట్లయితే కొనసాగుతున్నాయి. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపుగా 9.5 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాలకు సంబంధించి ఎలాంటి వాడకం జరిగింది, ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనే అంశం పైన కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ సభను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే 9.5 ఏళ్లు నాగార్జున సాగర్ ఏదైతే కృష్ణా రివర్ పై ఉన్నటువంటి కృష్ణా పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి నవంబర్ 29వ తేదీ ముందు వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ హయాంలో కొనసాగడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిర్వహణ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే నవంబర్ 29 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు అటు ఇరిగేషన్ అధికారులు దాదాపుగా 13 మొత్తం 26 గేట్లు ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 16 గేట్లను వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. దాంతో ఈ జల వివాదానికి సంబంధించి కూడా దాదాపుగా అప్పటి నుంచి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బలవంతంగానే ఆంధ్రకు కూడా నీళ్లు తరలించుకు వెళ్లిన పరిస్థితి కనపడదు. అయితే ఈ నేపథ్యంలో అటు కేంద్ర జలశక్తి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో అక్కడ ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సిఆర్పీఎఫ్ బలగాలను కూడా దించి వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జల వివాదానికి సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి దాదాపుగా 2 నెలల పరిధిలోనే 2 పర్యాయాలు కూడా జలశక్తి కేంద్ర నీటిపారుదల శాఖకు సంబంధించి కానీ ఇటు జలశక్తి శాఖకు సంబంధించి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిట్స్ ను విడుదల చేసిన నేపథ్యంలో ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి అప్పజెప్పేది ఏదైతే కృష్ణా రివర్ బోర్డుకు అప్పజెప్పే విధంగా కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్టుగా బయటికి సమాచారం రావడంతో కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులపై ఈ రోజు ఇక్కడ నల్గొండలో నిర్వహిస్తున్నటువంటి సభకు ఆ కారణంతో కృష్ణా జలాలను తమకు రావాల్సిన వాటాను తమకు అందే విధంగా చేయాలనే ఉద్దేశం, అలాగే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పే విధంగా కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా మాజీ సీఎం కేసీఆర్ ఇటు ప్రజలకు వివరించేందుకు కూడా ఈ సభను ఏర్పాటు చేసినట్టుగా టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఇటు ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి వాటర్ వార్ నడుస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా బయటికి వచ్చి ఈ రోజు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారు, ఎలాంటి సందేశం ఇస్తారనే విషయం కూడా కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. మరోవైపు నిన్న అసెంబ్లీ కేంద్రంగా కూడా కృష్ణా ప్రాజెక్టు పై ఉన్నటువంటి తెలంగాణ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితిలో కృష్ణా బోర్డుకు అప్పచెప్పే పరిస్థితి లేదని చెప్పి కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదు ప్రాజెక్టులను అనే విషయం పైన కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం కూడా ఆమోదం పొందడం కూడా నిన్న జరగడం జరిగింది. అయితే ఈ తీర్మానానికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమే, బీఆర్ఎస్ కు సంబంధించి చలో నల్గొండ పేరుతోటి ఈ సభ ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇటు ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హైదరాబాద్ ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ సభను విజయవంతం చేసేందుకు కూడా తీసుకొచ్చే కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు సంబంధించి కూడా నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తలను ఇప్పటికే నియమించడం జరిగింది. మండలాల వారిగా కూడా సమావేశాలు నిర్వహిస్తూ భారీగా జనాలను తరలించేందుకు కూడా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సభకు దాదాపుగా 2 లక్షల మంది హాజరవుతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి 4 గంటల వరకు మాజీ సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఈ సభకు చేరుకొని ఈ కృష్ణా జలాలకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల వాడకానికి సంబంధించి కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సభ కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ సభపై మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.